నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్తో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల తాలూకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షను నిలుపు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ సెషన్ కోర్టు కొట్టేసింది. అంతకు మునుపు కోర్టు రాహుల్తో నిర్కషంగా వ్యవహరించిందని రాహుల్ తరపు న్యాయవాది వాదించినట్లు సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ప్రతిరోజు విచారిస్తోంది. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 వరకు అవినాష్ను అరెస్ట్ చేయవద్దని సిబిఐని ఆదేశించింది. వైజాగ్ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు సౌకర్యం ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రైలు ప్రారంభం సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రుల చిరకాల ఆకాంక్ష విశాఖ వారణాసి మధ్య రైలును గంగా పుష్కరాల సందర్భంగా అమల్లోకి తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు R&B అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం సాయంత్రం కేసముద్రం మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో ఎంఆర్ఓ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే తహసీల్దార్ ఫరీదుద్దీన్కు గుండెపోటు వచ్చింది. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోకి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని గుండాల మండలం నుండి ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నందిగామ పోలీస్ స్టేషన్ను నూతన డీసీపీ వేజెండ్ల అజిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాకు నూతనంగా డీసీపీగా విధులకు హాజరై మొట్టమొదటిసారిగా నందిగామ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమెకు ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రాజోలులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా విద్యుత్ స్తంభంపై వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ రావడంతో ప్రైవేట్ వర్కర్ శంకర్ షాక్కు గురయ్యాడు. షాక్ తగలడంతో వైర్లపై వేలాడడంతో కింద ఉన్న లైన్మెన్ స్థానికుల సహకారంతో శంకర్ను కాపాడారు. విశాఖ సింహాచలం క్షేత్రంలో నిర్వహించనున్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం, చందనోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ ఈవో త్రినాథరావు స్వీయ పర్యవేక్షణలో క్యూ లైన్లు, భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీక, రాజకీయం, విజ్ఞానం కలగలిసిన అరుదైన ప్రతిభకు తిరుగులేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవ సందర్భంగా అమరావతి జేఏసీ మరియు తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తుగా చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అర్ధరాత్రి 12 గంటలకు జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు స్వర్ణభారతి నగర్ రోడ్డులోని ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆటోలు, బైకులు జనాలపైకి దూసుకెళ్లింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ గోడకు ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో 3కి గాయాలు కాగా ఒకరి చెయ్యి విరిగింది. హనుమకొండలో బాలల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 34 మంది మైనర్ బాలలను అధికారులు గుర్తించారు. వారిని హైదరాబాద్లోని వివిధ పరిశ్రమల్లో పని చేయించేందుకు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మెట్రో రైళ్లకు ప్రయాణికులు పోటెత్తారు. ఎండల తీవ్రత పెరగడంతో మెట్రోకు హైదరాబాద్ నగరవాసులు క్యూ కడుతున్నారు. ఆ రద్దీని చూస్తుంటే ముంబై మెట్రోను తలపిస్తోంది. ప్రయాణికులతో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 4.5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరియు మహబూబాబాద్ పార్లమెంటు ఉపాధ్యక్షులు ముద్రగడ వంశీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా ఇల్లందులో స్థానిక జగదాంబ సెంటర్లో 73 కిలోల కేక్ను కట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో, అలాగే అనుబంధ దేవాలయంలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిషేకాలు చేయించడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీకుమద్దూరులో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వీరన్న గారి శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ ప్రవీణ ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో పార్టీ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ కార్యాలయం వద్ద నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేప్రసీ స్టేట్ బృందం సందర్శించి కుష్టి వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్టేట్ జాయింట్ డైరెక్టర్ ఎస్ఎంఓ డాక్టర్ జున్బాబు పిహెచ్సికి సిబ్బందికి కుష్టివ్యాధి పట్ల అవగాహన, వ్యాధి లక్షణాలు, చికిత్స విధానంను తెలియజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగులో కక్కుర్తి బయటపడింది. సిబ్బంది భోజనాల కోసం ఒక్కో టీంకు 1500 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ గ్రామాలలో ప్రజాప్రతినిధులు భోజనాలు సమకూరుస్తున్న వైనం బయటపడింది. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు డిప్యూటీ డిహెచ్ఎంఓ కాజేస్తున్నారని వైద్యుడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. బంగాపాల్ గ్రామం నుండి భద్రతా బలగాలు కూంబెంకు బయలుదేరాయి. ఈ క్రమంలో దారిలో మందుపాత పేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టౌన్ సిఐ మల్లేష్ ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ల సంఘం అధ్యక్షురాలు సిరి ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నిర్మల్ టౌన్ సిఐ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.